Hi, this is Kusma from H1 Academy. Now we will discuss about other icons and symbols topic. Very good. Okay. Next, our next topic is about national song and national anthem. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఏంటి అంటే నేషనల్ సాంగ్ అంటే ఏంటి, నేషనల్ యాంథమ్ అంటే ఏంటి. ఓకేనా, లిసన్ కేర్ఫుల్లీ. నేషనల్ సాంగ్ కి నేషనల్ యాంథమ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి నేషనల్ సాంగ్ అనేది మన ఫ్రీడమ్ టైం మూమెంట్లోని, ఓకే, మన అట్ ది టైమ్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్, మన ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి స్ట్రగల్ చేసిన మూమెంట్ ఉంది కదా, దాన్ని ఫ్రీడమ్ కోసం చేసిన మూమెంట్ కాబట్టి దాన్ని ఫ్రీడమ్ మూమెంట్ అని అన్నారు. ఓకేనా, ఆ మూమెంట్లో మనకున్న ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ కానీ, లేదా ఫ్రీడమ్ కోసం మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, నార్మల్ పీపుల్, అవునా కాదా, మన ఇండియన్స్, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పేట్రోటిజం అనేది, దేశభక్తి అనేది పెంచేలా ఉండడానికి ఒక సాంగ్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. ఓకేనా, దాన్ని ఏమంటాము అంటే మనం నేషనల్ సాంగ్ అని అంటాం. ఓకేనా, మన యొక్క ఫ్రీడమ్నెస్కి, మన యొక్క ఫ్రీడమ్ మూమెంట్ కోసం పేట్రోటిజం పెరగడానికి అని చెప్పి మనం అందరిలోని కూడా పేట్రోటిజం తీసడానికి మనం తీసుకొచ్చింది ఏంటమ్మా, నేషనల్ సాంగ్. బట్ నేషనల్ యాంథమ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే, లిసన్ కేర్ఫుల్లీ, నేషనల్ యాంథమ్ దగ్గరకు వచ్చేసి ఏంటి అంటే మనకి జోగ్రాఫికల్ కండిషన్స్, అవునా కదా, జోగ్రాఫికల్ కండిషన్స్ అన్ని కూడా మనకి మన ఇండియా మొత్తంలో ఉన్న జోగ్రాఫిక్ కండిషన్స్ అన్ని కలిపి ఇండియా అంతా ఒకటే అని చెప్పడానికి మనకి ఈ నేషనల్ యాంథమ్ తీసుకొచ్చారు. మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, సాంగ్ అనేది ఏంటి అంటే పేట్రియోటిజం కి, ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం తీసుకొచ్చింది. నేషనల్ యాంథమ్ ఏంటి అంటే మన జోగ్రఫీ ఆఫ్ ఇండియా, జోగ్రాఫికల్ లొకేషన్స్ ఆఫ్ ఇండియా, జోగ్రఫికల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అంతా కలిపి మనది ఇండియా అంతా ఒకటే అని చెప్పడానికి మనం ఈ నేషనల్ యాంథమ్ ని తీసుకొచ్చు. అవునా కదా, లిసన్ కేర్ఫుల్. నార్మల్ గా మనకి అందరికీ తెలుసు కదా నేషనల్ యాంథమ్ అనేది, వెరీ గుడ్, జనగణమన. ఈ యొక్క నేషనల్ యాంథమ్ అనేది మనకి ఎప్పుడైనా సరే మీరు కేర్ఫుల్ గా చూసారు అంటే, లిజన్, మనకి ఏముంటుంది నేషనల్ యాంథమ్ అనగానే పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పానా లేదా. లిజన్ నౌ, నార్మల్గా మీకు తెలిసింది ఏంటి అంటే ఇది పంజాబ్. గాట్ ఇట్. ఈ మ్యాప్ అనేది ఏంటి అంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ కంబైన్డ్ ఇండియా, హోల్ ఇండియా కంబైన్డ్ విత్ పాకిస్తాన్. గాట్ ఇట్. లిసన్ నౌ, పంజాబ్, సింధ్, ఓకేనా, గుజరాత్, మరాఠా మీన్స్ మహారాష్ట్ర, ద్రావిడ మీన్స్ సౌత్ ఇండియాలోకి వస్తుంది. ఓకేనా, ద్రావిడ మూమెంట్ అవన్నీ ఉన్నాయి కదా, ద్రావిడ మూమెంట్ అంటే సౌత్ ఇండియన్ మూమెంట్స్ అన్నారు. ద్రావిడ, ఉత్కల. ఉత్కల అనేది ఏంటి అంటే బిఫోర్ మనకి కళింగ అని, ఉత్కల అని చెప్పి నేమ్స్ ఉండేది. దేనికి, ఒడిశాకి. దేనికి ఉండేది నేమ్, ఒరిస్సాకు ఉండేది. అర్థమైందా. లిసన్ నెక్స్ట్, బంగా. బంగా మీన్స్ మన వెస్ట్ బెంగాల్. గాట్ ఇట్. నెక్స్ట్, హియర్ వి హ్యావ్ హిమాలయాస్. నెక్స్ట్, గంగా, యమునా, ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి అంటే మనకి యమునా. అండ్ వింధ్యా మౌంటైన్స్, అర్థమవుతుందా, వింధ్యా హిల్స్. నెక్స్ట్, నౌ లుక్ at the map carefully, and this is all called Utkala. In the means ocean water. Got it. Now listen carefully. In one of the stanza we have an anthem like Punjab, Sindh, Gujarat, Maratha, Dravida, Utkala, Banga. Got it. Vindhya, Himachala, Yamuna, Ganga. Got it. This is the national anthem, which is the geographical conditions all located in the anthem. Very good. Now now we will look at specifically about national song and national ganga. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. Listen now, national song. You know the difference between national song and national anthem, right? Very good. Our national song is Vande Mataram. What is this, Amma? Vande Mataram. Very good. Who wrote our national song? Bankim Chandra Chatterjee. Who, Amma? Bankim Chandra Chatterjee. ఓకేనా, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, సాంగ్ మీన్స్ బంకిం చంద్ర చటర్జీ. ఓకేనా, బి రాస్తారు, ఎస్ వస్తుందా లేదా, సాంగ్ అనేది మనకి బంకిం చంద్ర చటర్జీ అని గుర్తుపెట్టుకునేలాగా. ఓకేనా, బి అండ్ ఎస్. గాట్ ఇట్. వెరీ గుడ్. బంకిం చంద్ర చటర్జీ ఇన్ సాంస్క్రిట్. ఎందులో రాస్తారు మనకు, స్టార్టింగ్ సాంస్క్రిట్ రాశారు. కంటైన్డ్ విత్ ఇన్ ఏ బెంగాలీ టెక్స్ట్. లిసన్ కేర్ఫుల్లీ.
బెంగాలీ టెస్ట్ లో రాసాను అంటున్నారు, ఆన్ సాంస్క్రిట్ అంటున్నారు. దాని అర్థం ఏంటి అంటే సాంస్క్రిటే కానీ టెక్స్ట్ చూడడానికి ఎలా ఉంటుందంట, బెంగాలీలో ఉంటుంది. అవునా కాదా? నెక్స్ట్, ఫర్ హిస్ ఫేమస్ 1882 నోవెల్ ఆనంద మ్యాథ్. విచ్ నోవెల్ అమ్మా? 1882లో ఉన్న అతను ఫేమస్ నోవెల్ ఏంటిది? ఆనంద మ్యాథ్ నోవెల్. ఓకేనా? తను బంకిం చంద్ర చటర్జీ అతను మనకి చాలా వరకు నోవెల్స్ రాశారు. అందులో ఫేమస్ నోవెల్ ఏంటి అంటే మనకి ఆనంద్ మ్యాథ్ నోవెల్. ఏంటమ్మా? ఆనంద్ మ్యాథ్ నోవెల్. మనకి ఏ ఇయర్లో ఇది బాగా ఫేమస్ అయింది? 1882. విచ్ ఇయర్ అమ్మా? 1882. ఇన్స్పైర్డ్ బై ది సన్యాసి రివాల్ట్. విచ్ రివాల్ట్? సన్యాసి రివాల్ట్. ఓకేనా? మనకి రివాల్ట్ అంటే ఓన్లీ సన్యాసి రివాల్ట్ ఒకటేనా అయింది? నో, వీ హ్యావ్ వేరియస్ రివాల్ట్స్. అవునా కదా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రివాల్ట్ అంటే ఏం చెప్పొచ్చు మీరు? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 రివాల్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? 1857 రివాల్ట్. ఇట్ ఈస్ అవర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఏంటమ్మది? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకేనా? దానికి ముందు కూడా మనకు చిన్న చిన్న రివాల్ట్స్ అనేవి జరిగాయి, కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రివాల్ట్ ఏంటి అంత ఆల్ ఓవర్ ఇండియా కలిసి చేసిన రివాల్ట్ ఏంటి అంటే మనకి ఈ యొక్క 1857 రివాల్ట్ అని వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సన్యాసి రివాల్ట్. అసలు రివాల్ట్ అనేది ఏంటి అంటే మనకి విప్లవం, తిరుగుబాటు చేయడం, తిరుగుబాటు తను ఉంటుంది కదా, దాన్ని విప్లవం. ఓకేనా? రివాల్ట్ అని అంటారు. ఓకే, అలా మనకి సన్యాసి రివాల్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనకి ఒక వెరీ గుడ్ నేషనల్ సాంగ్ ఏం చేశారు? డిజైన్ చేశారు. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వాజ్ కంప్లీటెడ్ బై, లిసన్ కేర్ఫుల్లీ, మనకి ఫస్ట్ టైంలో రాశారు ఇది సాంస్క్రిట్ రాశారు. అవునా కాదా? కానీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది ఎప్పుడు అంటే మనకి 1909లో. ఎప్పుడమ్మా? 1909. ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కంప్లీటెడ్ బై శ్రీ అరబిందో ఘోష్. హూ అమ్మా? శ్రీ అరబిందో ఘోష్. ఓకేనా? మనకి సాంస్క్రిట్ బెంగాల్ టెస్ట్ లో ఉన్న నేషనల్ సాంగ్ ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరమ్మా? శ్రీ అరబిందో ఘోష్. ఎప్పుడు? నవంబర్ 20, 1909. ఎప్పుడమ్మా? నవంబర్ 20, 1909. వెరీ గుడ్. నెక్స్ట్, ఫస్ట్ సంగ్ పబ్లిక్లీ, లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది కొంచెం ఉంటుంది. ఎందుకు అంటే లిసన్, ఫస్ట్ సంగ్ పబ్లిక్లీ అట్ అన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి. సింపుల్ గా మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఐఎన్సి అనొచ్చు. ఓకేనా? సెషన్ ఇన్ 1896 బై రవీంద్రనాథ్ ఠాగూర్. లిసన్ కేర్ఫుల్లీ, మనకి సాంగ్ రాసింది ఎవరమ్మా? డిజైన్ చేసింది ఎవరు? నేషనల్ సాంగ్ ని బంకిం చంద్ర చటర్జీ. ఎవరమ్మా? బంకిం చంద్ర చటర్జీ. బట్ ఫస్ట్ టైం పబ్లిక్ లోని అందరూ చూస్తుండగా, అంటే అందరు సమక్షంలో మనకి ఫస్ట్ టైం పబ్లిక్ లో సాంగ్ చేసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరమ్మా? రవీంద్రనాథ్ ఠాగూర్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, బంకిం చంద్ర చటర్జీ సాంగ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ టైం పబ్లిక్ లో సాంగ్ చేసింది ఎవరమ్మా? వెరీ గుడ్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ ఇయర్ లో చేశారు? మనకి 1896లో. ఏ ప్లేస్ లో చేశారు అంటే ఐఎన్సి కాంగ్రెస్, సారీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న సెషన్, అంటే అక్కడ జరిగే మీటింగ్ లో అని అర్థం. ఓకేనా? గ్యాదరింగ్, ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయిన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఫస్ట్ టైం పబ్లిక్ లో సాంగ్ చేశారని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. ఫ్రీడమ్ ఫైటర్ లాలా లజపత్ రాయ్ పబ్లిష్ అండ్ ఉర్దూ న్యూస్ పేపర్ called వందే మాతరం ఫ్రమ్ లాహోర్ ఇన్ 1920s. లిసన్ కేర్ఫుల్లీ. ఆ టైంలో మనకి పేట్రోటిజం అనేది అందరికీ తెలిసేలా చేయాలి అన్నప్పుడు సాంగ్ ని పెట్టారు. ఓకే, ఈ సాంగ్ ఉందని కూడా తెలియాలి కదా, అందుకని చెప్పి చాలా వరకు కూడా న్యూస్ పేపర్స్ అని కానీ, అప్పట్లో మనకి షాప్ నేమ్స్ అనేవి కూడా వందే మాత్రం యొక్క షాప్స్ అని కానీ, ఏదైనా ఒక మంచి ఫ్రీడమ్ పబ్లిక్ అందరూ వచ్చి గ్యాదర్ అయ్యే ప్లేసెస్ ని కూడా మనకి వందే మాత్రం మీటింగ్ హాల్స్ అని చెప్పి మనకి పెట్టడం జరిగింది. ఓకేనా? అందులో ఫేమస్ గా మనకి ఫ్రీడమ్ ఫైటర్ లాలా లజపత్ రాయ్. ఎవరమ్మా? లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ మనకి ఫస్ట్ టైం ఉర్దూ న్యూస్ పేపర్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఉర్దూ న్యూస్ పేపర్ లాలా లజపత్ రాయ్ స్టార్ట్ చేశారు. అప్పటివరకు న్యూస్ పేపర్ లేవా అంటే చాలా న్యూస్ పేపర్స్ ఉండేవి. అర్థమవుతుందా? లిసన్, ఈ ఒక ఉర్దూ న్యూస్ పేపర్ ని మనకి లాలా లజపత్ రాయ్ స్టార్ట్ చేశారు. ఆ యొక్క న్యూస్ పేపర్ నేమే వెరీ గుడ్ వందే మాత్రం. ఓకేనా? ఇప్పుడు మనకు ఉన్న హిందూ కానీ, టెక్నర్ కోరికలు కానీ, ఇలాంటివన్నీ న్యూస్ పేపర్ నేమ్స్ అయినా కదా, అలా మనకి అప్పుడు ఈ ఉర్దూ న్యూస్ పేపర్ నేమ్ ఏం పెట్టారమ్మా? వందే మాత్రం పెట్టారు.
ఓకేనా. ఎక్కడ మనకి ఇదంతా వచ్చి స్టార్ట్ చేశారు అంటే లాహోర్, ప్రెసెంట్ లాహోర్ ఇస్ ఇన్ వెరీ గుడ్ పాకిస్తాన్. ఎప్పుడు స్టార్ట్ చేశారు మనకి 1920s. ఎప్పుడమ్మా 1920. సింప్లీ ఇట్ ఇస్ అండ్ రౌండ్ ఫిగర్, వీ కెన్ సింప్లీ బై హార్ట్ దట్. అర్థమవుతుందా? 1920s. నెక్స్ట్ రిసైటెడ్ ఇన్ హిలాల్ సెన్స్. హిలాల్ సెన్స్ పొలిటికల్ ఫిల్మ్ ఇన్ 1905. ఇండియాస్ ఫస్ట్ పొలిటికల్ ఫిల్మ్. మీకు ఫస్ట్ ఇన్ ఇండియాలో వస్తాయి, ఓకేనా, లిసన్ కేర్ఫుల్లీ. ఇండియాస్ ఫస్ట్ పొలిటికల్ ఫిల్మ్, ఇండియాస్ ఫస్ట్ పొలిటికల్ ఫిల్మ్ లో మనకి హిర్నాల్ సెన్స్ అనే అతను ఏం చేశారు, ఈ ఫిల్మ్ ని తీశారు. ఫస్ట్ టైం మనకి రిసైటెడ్ అంటే ఏంటి, ఆ ఫిల్మ్ లో ఫస్ట్ టైం మన నేషనల్ సాంగ్ ని సంగ్ చేశారు, నేషనల్ సాంగ్ ని ప్రెజెంట్ చేశారని మీనింగ్. రిసైటెడ్ ఇన్ ద మీన్స్, ఓకేనా. ఈ యొక్క హిర్నాల్ సెన్స్ యొక్క పొలిటికల్ ఫిల్మ్, ఆ పొలిటికల్ ఫిల్మ్ నేమ్ హిర్నాల్ సెన్స్ అని కాదు, హిర్నాల్ సెన్స్ యొక్క పొలిటికల్ ఫిల్మ్ అని అర్థం, ఓకేనా. నెక్స్ట్ డిక్లేర్డ్ ద నేషనల్ సాంగ్ ఇన్ 1937 త్రో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిజల్యూషన్. ఏదైనా సరే ఒక నేషనల్ మొత్తానికి సంబంధించిన చెయ్యాలి అంటే నార్మల్ గా హెడ్ ఆఫ్ అవర్ ఇండియా వచ్చి ఇది నేషనల్ గా పెడతాను అంటే అక్కడ అవ్వదు కదా. జస్ట్ అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కానీ, అక్కడ ఉన్న కాంగ్రెస్ పీపుల్ లో మెంబర్స్ కానీ, లేదా పార్లమెంట్ లో మెంబర్స్ కానీ, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని డిస్కషన్స్ చేసుకున్న తర్వాత కదా మనకి ఏదైనా సరే నేషనల్ మొత్తానికి సంబంధించిన డిక్లేర్ చేస్తారు, అవునా కదా. ఇన్ ది సేమ్ వే మనకి నేషనల్ సాంగ్ ని ఎప్పుడు డిక్లేర్ చేశారు, వందే మాతరం నేషనల్ సాంగ్ ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే మనకి 1937లో, ఓకేనా. త్రూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిజల్యూషన్. గాట్ ఇట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిజల్యూషన్, ఓకేనా. వెరీ గుడ్, అర్థమైంది కదమ్మా ఇండియన్ నేషనల్ సాంగ్. ఓకే, నెక్స్ట్ వి విల్ లుక్ ఎట్ ఇండియన్ నేషనల్ యాంథమ్, జనగణమన. Listen now. మనకి ఫస్ట్ టైం నేషనల్ యాంథమ్ ని జియోగ్రాఫికల్ కండిషన్స్ అన్ని కలిపి తీసుకొచ్చింది ఎవరు అమ్మ మనకి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరమ్మా, రవీంద్రనాథ్ ఠాగూర్. సింపుల్ గా రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే యాంథమ్ ఆర్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. యాంథమ్ ఆర్, యాంథమ్ ఎవరమ్మా మనకి, రవీంద్రనాథ్ ఠాగూర్, ఓకేనా. లైక్ బంకిం చంద్ర చటర్జీ సాంగ్, ఓకేనా. లిసన్ నౌ. originally written in Bengali by Nobel laureate Rabindranath Tagore under the title Bharto Bhagya Vidata, ఓకేనా. మనకి నేషనల్ యాంథమ్ రాసింది ఎవరమ్మా, బెంగాలీలో రాశారు, ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్, ఓకేనా. దాని యొక్క నేషనల్ యాంథమ్ పెట్టిన టైటిల్ ఏంటి, భారతో భాగ్య విధాత. వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ వాట్ ఇస్ ద టైటిల్ కెప్టెడ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఫర్ నేషనల్ యాంథమ్, భారతో భాగ్య విధాత, ఓకేనా. నెక్స్ట్ వన్, ఫస్ట్ టైం మనకి ఎక్కడ పాడారమ్మా, డిసెంబర్ 1911లోని ఎట్ కల్కత్తా సెషన్, ప్రెసెంట్ డే కోల్కతా, ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఓకేనా. ఫస్ట్ టైం మనకి ఎక్కడ పాడారమ్మా, కల్కత్తా సెషన్ లోని, ఓకేనా, ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ అందరూ కూడా పెట్టుకున్న సెషన్, వెరీ గుడ్, సెషన్, కల్కత్తా సెషన్ లో మనకి డిసెంబర్ 1911లోని ఫస్ట్ టైం నేషనల్ యాంథమ్ ని సాంగ్ చేశారు, ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ బెంగాలీ టు హిందీ ఉర్దూ, ఓకేనా. మనకి ఫస్ట్ టైం ఎలా రాశారు, బెంగాలీలో కదా. ఈ యొక్క ట్రాన్స్లేషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే ఆల్ ఓవర్ ఇండియా మనకి నేషనల్ యాంథమ్ సింగ్ చేయాల్సి ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు మనకి తెలుగు ఉంది కదా అని చెప్పి కాశ్మీర్లోకి వెళ్ళి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది లేదు కదా, వాళ్ళ లాంగ్వేజ్ లోనే కదా మాట్లాడతాం, లేదా యూనివర్సల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాం, అవునా కదా. ఆ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా అనే వాళ్ళు దీన్ని రిసైడ్ చేయాలి కాబట్టి మనకి ఒక ట్రాన్స్లేషన్ అనేవి జరుగుతూ వచ్చాయి, అర్థమవుతుందా. లిసన్ నౌ. ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ బెంగాలీ టు హిందూ ఉర్దూ. బెంగాల్ నుంచి హిందూ ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే మనకి అప్పట్లో కెప్టెన్ అబిద్ హసన్ సఫ్రానీ. ఎవరమ్మా, కెప్టెన్ అబిద్ హసన్ సఫ్రానీ, ఓకేనా. నెక్స్ట్ టైటిల్ సుబ్ చుక్ చైన్. టైటిల్ ఏం పెట్టారమ్మా కెప్టెన్ మనకి, సుబ్ సుక్ చైన్, ఓకేనా. వెరీ గుడ్. నెక్స్ట్ translated into English prose by Tagore in 1919,
యాజ్ మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఫస్ట్ టైం బెంగాలీలో రాసినప్పుడు టైటిల్ ఏం పెట్టారు, భారతో భాగ్య విధాత. ఫస్ట్ టైం సంగ్ చేసింది ఎక్కడ మనకి December 1911 కలకత్తా సెషన్ లో మనకి సంగ్ చేశారు. ఓకేనా, ట్రాన్స్లేట్ చేసింది ఎవరన్నా మనకి కెప్టెన్ అబిద్ హసన్ సఫ్రానీ. అప్పుడు అతను ఏం పెట్టారు టైటిల్, సుబ్ సుబ్ చైన్. ఓకేనా, నెక్స్ట్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన ఎవరు, సేమ్ పర్సన్ టాగోర్. ఓకేనా, ఎప్పుడు చేశారు మనకి 911. అప్పుడు ఏం టైటిల్ పెట్టారు మనకి, మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. ఏంటమ్మా, మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ adoption. Originally officially adopted in its Hindi version by the Constituent Assembly on January 24th, 1950. మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మీరు ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ రాగా తెలుసుకోండి. నెక్స్ట్ క్లాసెస్ లో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకున్నప్పుడు కంప్లీట్ గా ఇన్ డెప్త్ తెలుసుకోవచ్చు. ఓకేనా, లిజన్ నౌ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే మనకి కాన్స్టిట్యూషన్ అనేది మన ఇండియాకి రెడీ చేస్తున్నప్పుడు సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లేదా అప్పట్లో ఉన్న అసెంబ్లీ మెంబర్స్ అందరూ కూడా ఏం చేశారు అంటే మనకి సర్టెన్ మెంబర్స్ ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ రెడీ చేయడానికి పెట్టారు. అర్థమవుతుందా? అందులో మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సెట్ ఆఫ్ మెంబర్స్ ఉంటారా లేదా, ఉంటారా? కాన్స్టిట్యూషన్ ఇన్ ద సెన్స్ రాజ్యాంగం. ఓకేనా, మనకి ఏం చేయాలి, ఎవరిని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి, ఎవరు ఎలా రూల్ చేయాలి, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరు ఏ పార్ట్లో ఉండాలి, అవునా కాదా, ఇవన్నీ మనకి కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుపీరియర్ బుక్ ఆఫ్ అవర్ ఇండియా. ఓకేనా, కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ పేజ్ మనం ఏమంటాము, ప్రీఫేజ్ మనం చెప్పేదాన్ని ప్రియాంబుల్ అంటాం. ఏమంటాం, ప్రియాంబుల్. కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఫస్ట్ టైం ఎప్పుడు ఎన్ఫోర్స్ అయ్యింది అంటే మనకి Jan 26న ఎన్ఫోర్స్ అయ్యింది. ఎప్పుడు అడాప్ట్ అయింది మనకి, November 26న అడాప్ట్ అయింది. November 26, 1949. ఓకేనా, తెలుసుకోవచ్చు మనం అడాప్షన్ అంటే ఏంటి, ఎన్ఫోర్సింగ్ అంటే ఏంటి, ఎందుకు మనకి Jan 26నే ఎన్ఫోర్స్ చేశారు, ఇవన్నీ మనం లాటర్ పార్ట్ లో తెలుసుకోవచ్చు. ఓకేనా, నౌ లుక్, అఫీషియల్లీ అడాప్టెడ్ ఇన్ ఇట్స్ హిందీ వర్షన్. మనకి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ వర్షన్ ఉంది, హిందీ ఉర్దూ వర్షన్ ఉంది, నెక్స్ట్ బెంగాలీ వర్షన్ ఉంది, అవునా కదా. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు మనకి ఈ కాన్స్టిట్యూషన్ కి లిసన్ హిందీ వర్షన్ ని అడాప్ట్ చేశారు అఫీషియల్ ఇన్ ద మీన్స్ బై ది ఆర్డర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. ఓకేనా, లిసన్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే వాళ్ళు Jan 24, 1915 అడాప్ట్ చేశారు. ఈ డేట్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనం, లిసన్, Jan 26, 1950 మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయిందా లేదా, 2 days బిఫోర్ మనకి నేషనల్ యాంథమ్ ని అఫీషియల్ గా అడాప్ట్ చేశారు. ఓకేనా, వెరీ గుడ్. నౌ యూ విల్ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్, కీప్ ఇట్ ఇన్ కామెంట్స్. Keep in comments. I will tell that answer in next part. Okay. According to protocol of our India, first song చేసేది ఏంటి, నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్. మన అన్ని ప్లేసెస్ లో నేషనల్ సాంగ్ ని, నేషనల్ యాంథమ్ ని రిసర్చ్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మనం బోర్డ్ రిసర్చ్ చేయాల్సి వస్తుంది, అవునా కాదా. అలాంటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం, సాంగ్ కా యాంథమ్ కా. ఓకే, కామెంట్ డౌన్ ఇన్ కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా. మనకి నార్మల్ గా నేషనల్ యాంథమ్ అనేది 50 seconds ఉంటుంది. ఎన్ని సెకండ్స్ ఉంటుందమ్మా, సారీ 52 seconds ఉంటుంది. ఎన్ని సెకండ్స్ ఉంటుంది, 52 seconds. ఓకేనా, మనకి ఒక సెకండ్ అనేది ఎక్స్ట్రా అవ్వకూడదు, ప్లస్ ఆర్ మైనస్ 1 సెకండ్ మైనస్ అవ్వకూడదు, 1 second లెస్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్ 52 seconds అనేది మనం సంగ్ చేయాలి నేషనల్ యాంథమ్. ఓకేనా, ఫుల్ వర్షన్ ప్లేయింగ్ టైమ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 52 seconds. ఎన్ని సెకండ్స్ అమ్మా, 52 seconds. ఓకేనా, ఫుల్ వర్షన్ తెలుసు కదా మీకు, అన్ని స్టాండర్డ్స్ మనం కంప్లీట్ గా సంగ్ చేయాలి విత్ రిథమిక్ వే. అర్థమవుతుందా, లిసన్. అలాగే మనకి షార్ట్ వర్షన్ అనేది ఏంటి అంటే మనకి ఫస్ట్ స్టాంజా లాస్ట్ స్టాంజా రిసైడ్ చేస్తాం. ఎందుకు ఫస్ట్ స్టాంజా లాస్ట్ స్టాంజా ఇప్పుడు రిసైడ్ చేస్తామంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఫేమస్ మిలిటరీ పర్సన్స్, అర్థమైంది, మిలిటరీ పర్సన్స్ ఫేమస్ అని కాదు, జస్ట్ ఏదైనా ఒక ఫేమస్ మిలిటరీ పర్సన్ గ్యాదరింగ్స్ లోని ఏదైనా గ్యాదరింగ్స్, ఇంపార్టెంట్ గ్యాదరింగ్స్ లో మనకి టోస్ట్ ఇస్తారు కదా, చేసి చెప్పుకుంటాం కదా, అవునా కాదు. ఆ టైంలో మనకి లేదా అలాంటి ఇంపార్టెంట్ టైమ్స్ లో మనకి ఈ నేషనల్ సాంగ్ ని 20 seconds రిసైడ్ చేస్తారు. ఓకేనా, ఫస్ట్ స్టాంజా లాస్ట్ స్టాంజా. గాట్ ఇట్. మీ అందరికీ తెలుసు కదా నేషనల్ యాంథమ్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనం అందరం తెలుసుకున్నాము, అవునా కదా. ఇప్పుడు నేషనల్ యాంథమ్ యొక్క రూల్స్ కూడా తెలుసు కదా మీకు. జస్ట్ మనం మూవ్ అవ్వకూడదు, మనం రెస్పెక్ట్ఫుల్ గా నేషనల్ ఫ్లాగ్ వైపు చూస్తూ సంగ్ చేయాలి,
అవునా కదా? ఇవన్నీ మనకి నేషనల్ యాంథమ్ లో ఉంటాయి. గోట్ ఇట్? వెరీ గుడ్. We will look about other parts in other icons and symbols in next part. Okay, thank you.